హలో ఎవ్రీవన్, డే 7 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ కోడింగ్ క్వశ్చన్స్లో ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి నియరెస్ట్ గ్రేటర్ మల్టిపుల్ ఆఫ్ 10. నియరెస్ట్ గ్రేటర్ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక నెంబర్ లెటర్స్ 3 తీసుకుంటే ఇప్పుడు మనకు 10 మల్టిపుల్స్ ఏంటి? 10 1 10, 20, 30, 40, 50 సో ఆన్ కదా. సో ఇప్పుడు ఈ 10 మల్టిపుల్స్లో ఈ నెంబర్కి ఏది దగ్గరగా ఉంది? 10. సో మనం ఈ 10 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 99 ఇచ్చారు. 99 దగ్గరలో మనకి 10th యొక్క మల్టిపుల్ నెంబర్ ఏంటి? 100. సో మనకు అవుట్పుట్ 100 రావాలి. అంటే ఇన్పుట్ ఏంటి? 99 ఇస్తే అవుట్పుట్ ఏంటి? 100 రావాలి. సో ఇదన్నమాట మనకి ఈరోజు క్వశ్చన్. ఇప్పుడు దానికి మనం కోడ్ నేర్చుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకోవాలి కదా, ఒక నెంబర్ తీసుకుందాము. ఎన్ అనే ఒక ఇన్పుట్ నెంబర్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ నెంబర్ యొక్క నియరెస్ట్ మల్టిపుల్ కనుక్కోవాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ని మనం 10తో మార్క్ చేసుకుందాము. ఈ 10తో మార్క్ చేసుకుందాన్ని ఎక్కడ ఒకటి స్టోర్ చేసుకోవాలి కదా. సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని ఈ ఎన్ mod 10. ఎన్ mod 10 అంటే మనకి ఏంటి? 99 తీసుకుంటే 9 కదా. సో మనకి ఇప్పుడు ఎక్స్ ఏంటి? 9. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వచ్చిన 9ని మనం లెక్క ప్రకారం అయితే ఈ 90లో నుంచి కనుక 99లోంచి కనుక 90 మైనస్ చేస్తే 9 మైనస్ చేస్తే అంత మనకు మిగిలేది 90. ఇప్పుడు మనం ఈ 90కి 10 యాడ్ చేసుకొని 100 ప్రింట్ చేసుకోవచ్చు కదా ఈజీగా. ఈ 99 మైనస్ 9 కదా, 90 ప్లస్ 10 100 వచ్చేస్తుంది కదా. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలి? వై అనే ఒక వేరియబుల్ తీసుకొని మనకి అబ్సల్యూట్ యూజ్ చేయాలి. ఈ అబ్సల్యూట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మైనస్ 3 7, అదే 3 మైనస్ 10 ఇక్కడ -7 వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ -7ను మనం ఏఎస్బి అంటే అబ్సల్యూట్ రాసుకుంటే -7 కూడా +7 లానే కన్సిడర్ చేస్తారు. సో అందువల్ల ఇక్కడ ఏబిఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి 99 మైనస్ 9 ఎంత? 90. ఈ 90కి 10 యాడ్ చేసుకుంటే 100. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఈ వైకి మనం 10 యాడ్ చేసుకోవాలి. దెన్ ప్రింట్ జెడ్. ఈ ఎగ్జాంపులే కాదు, మీకు వేరే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లెటస్ ఎన్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఎక్స్ కనుక్కోవాలి కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎన్ mod 10 అంటే 3. దెన్ వై ఈక్వల్ టు 3 మైనస్ 3 0. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు 0 ప్లస్ 10. సో జెడ్ ఈక్వల్ టు 10. సో 3కి నియరెస్ట్ ఇంటీజర్ 10 కదా. సో అదనమాట. ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 2 అవుద్ది. లైక్ వై ఈక్వల్ టు ఎంత? 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. జెడ్ ఈక్వల్ టు 0 ప్లస్ 10. ప్రింట్ జెడ్ అంటే 10 ప్రింట్ అవుద్ది అనమాట. సో అది ఇది ఈరోజు కోడ్ ఎక్స్ప్లెనేషన్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్